ఒక మిత్రుడు చెప్పిండు డెస్క్ సబ్ ఎడిటర్ ఎవరు, రిపోర్టర్ ఎవరు అని. రిపోర్టర్ అనే వ్యక్తి కూరగాయలు తీసుకొచ్చిస్తాడు, సబ్ ఎడిటర్ అనే వ్యక్తి దాన్ని కోసి నీట్గా చేసి కూరండి వడ్డించడానికి రెడీగా ఉంటాడు. ఇది ఇప్పుడు నీ రుచికరమైన వంట చేసే ఈ వ్యక్తికి నువ్వు ప్రయారిటీ తక్కువ ఇస్తున్నావు, ఆ కూరగాయలు తెచ్చే వ్యక్తికి నువ్వు ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నావు అని చెప్పేసి మేము చెప్తలేం. మేమేమంటున్నాం, అందరికీ సమానమైన ప్రయారిటీ కావాలి, అందరూ సమానమే, అందరూ ఒకటే గొడుగు కిందికి రావాలి, అందరికీ సమానమైన అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలనేది మా కోరిక, మా డిమాండ్. అంటే ఇప్పుడు ఈ డివైడ్ వల్ల అక్రిడేషన్ కార్డులు, మీడియా కార్డులు చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి? బ్రదర్ నేనేమంటున్నా, ఇవాళ మనకు 100% ఉన్న కార్డులను 45% చేసేసిండు. 40 మీకు సగం కార్డులకు సగానికి సగం కుదించిన తర్వాత ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, ఎవరి గుర్తింపు ఉంటుంది, ఎవరి గుర్తింపు ఉండదు అనేది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. రేపు పొద్దున రానప్పుడు మనం జైలు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదా. నేనేమంటున్నా, అందరికీ సమానంగా చూడండి. గతంలో ఎట్లా సమానంగా చూసిండ్రో ఇప్పుడు కూడా అట్లనే సమానంగా చూడండి. దీంట్లో ప్రత్యేకమైన మేము మాకు అది ఇవ్వమని ఇది ఇవ్వమని చెప్పి డిమాండ్స్ ఏం చేస్తలేం. అందరినీ సమానం చూడండి, అందరికీ ఒకటే కార్డు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాము. మీడియా కార్డు ఏంటి? మీడియా కార్డు ఏంటి అంటే గతంలో అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు జర్నలిస్ట్ ఎవరు కాదు అనేది డిసైడ్ చేస్తాం మేము అని చెప్పి చెప్పాడు. ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు ఉన్న దాంట్లో ఫేక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేద్దామని ఆలోచించాలి కానీ అందరినీ డివైడ్ చేద్దాం, విభజించి పాలిద్దాం, మనం 2 కార్డులు ఇద్దాం, 3 కార్డులు ఇద్దాం, అందరినీ తగ్గించి చేద్దాం. ఇది ఒక కుట్రపూరితమైన చర్య, ఇది కుట్రపూర్యమైన సరైన విధానం కాదు ఇది.